వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. చుట్టూ పచ్చని ఆహ్లాదకరమైన కొండల మధ్యలో కొలువుదీరిన వైకుంఠగిరి శ్రీ అనంత వెంకటేశ్వర స్వామివారి దేవాలయం విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో వెలిసినటువంటి సముద్ర మట్టానికి 3333 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి గిరి శిఖరంపై కొలువుదీరిన ఆ స్వామివారి దివ్య దర్శనం చేసుకుని స్వామివారి విశిష్టత గురించి తెలుసుకుందాం రండి. వైకుంఠగిరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక న్యూ ఎక్స్పీరియన్స్ అనిపిస్తోంది. ఈవెన్ సముద్రారెడ్డి గారు కూడా చెప్పినట్టు మా ఫ్రెండ్స్ ఒక ఇన్స్పిరేషనల్ వర్డ్స్ కూడా నన్ను ఇన్స్పైర్ చేశాయి టెంపుల్ కట్టడానికి అన్నారు. ఈవెన్ లక్షలు సంపాదించే జీతం వదులుకొని కూడా శ్రీవారి సేవకి వెళ్ళడానికి ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంత ఇంపార్టెన్స్ టీటీడీకి ఉంటుంది. అలాంటిది ఉత్తరాంధ్ర వేదికగా స్వామివారిని ఇక్కడ ఏర్పాటు చేయటం అనేది ఎట్లా చూస్తుంది? నమో వెంకటేశయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్లీ వీఆర్ డివోటీస్ ఆఫ్ వెంకటేశ్వర స్వామి. దీంతో ఎప్పుడు నేను తనతో చెప్తూ ఉండేవాడిని. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడల్లా కూడా చాలా అనుభూతి ఉంటుంది మాకు. పెద్ద తిరుపతి ఎప్పుడు కూడా వెళ్ళాలి అని చెప్పి మేము ప్రతిసారి అనుకుంటూ ఉండేవాళ్ళం. అండ్ వీ యూస్ టు స్పెండ్ 2-3 days అనమాట. ఆ అనుభూతి తనతో చెప్తూ ఒకనొక టైంలో ఎప్పుడు అన్నానంట. తను చెప్తూ ఉంటాడు ఎప్పుడు వేరే చోట ఉద్యోగం చేస్తుంటే అక్కడ పెద్ద తిరుపతిలో ఏదో ఒక చిన్న ఉద్యోగం ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఏదో రకంగా వేయిస్తే కనుక అక్కడ సెటిల్ అయిపోతాను, నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అది అని చెప్పి అంటూ ఉండేవాడిని. కానీ దాన్ని ఇన్స్పిరేషన్ కింద తీసుకుని ఇంత పెద్ద మహత్కారం చేస్తాడని చెప్పి అయితే మాత్రం నేను ఊహించలేదు. ఫర్ విచ్ ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దిస్. థ్యాంక్ యూ. మీకేమనిపిస్తుంది అసలు ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని ప్లేస్ ని చూస్ చేసుకొని ఇక్కడ ఎందుకు మనం చేయకూడదు, ఇక్కడ స్వామివారిని ఎందుకు నెలకొల్పలేము అని ఒక సంకల్పం. నిజంగా ఇది సాహసం అనే చెప్పొచ్చు. ఎక్కడ ఏమి జనాల కనెక్టివిటీ లేదు, రోడ్డు కనెక్టివిటీ లేదు, బట్ అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి స్వామివారి దర్శనానికి భక్తులను రప్పించడం అంటే చిన్న విషయం కాదు. నమో వెంకటేశయ్య. మొదటిగా చెప్పాలంటే సాగర్ గారికి అడ్వెంచర్స్ అన్న మొదటి నుంచి కూడా సాగర్ గారు మేమందరం ఫ్రెండ్స్గా ఉండేవాం చాలా కాలం నుంచి, ఒక 30 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్. సాగర్ గారు ప్రతిసారి కూడా ప్రతి యాక్టివిటీలో కూడా సమ్ అడ్వెంచర్ చూస్తుంటారు. అతను ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు కిందకు వచ్చి ఇక్కడ మొత్తం మేము అందరం అడ్వెంచరస్గా బయటకు చూడడానికి వచ్చాం. చూడడానికి వస్తూ ఇంకా పైకి వెళ్తున్న కొద్ది దారి కనిపిస్తుంది. నార్మల్గా వచ్చాం ఇక్కడ వరకు. ఇక్కడికి వస్తే ఇక్కడ మామూలు ఫ్లాట్గా అనిపించింది. టాప్ ఆఫ్ ది హిల్ ఇది. ఇక్కడ చూస్తే చాలా బాగుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంది, మంచి గాలి, చాలా వాతావరణం బాగుంది. అంటే అది సాగర్ గారు ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి. ఇక్కడ ఈ టైంలో ఇక్కడ ఈ ప్లేస్లో వెంకటేశ్వర స్వామి గుడి కడితే బాగుంటుంది మూర్తి అని చెప్పి నాతో అనేవారు. అన్నంటే అతను ఆ రోజు ఏ సంకల్పంతో అనుకున్నారో ఆ సంకల్పం వెంకటేశ్వర స్వామి ద్వారా నెరవేరి అతను ఇప్పుడు ఇక్కడ టెంపుల్ కట్టడం జరిగింది. మార్నింగ్ వ్యూ చూస్తే మేఘాలు మన మధ్యలో నుంచి వెళ్తున్నాయి. అసలు ఇది ఎంత బ్లెస్డ్ అంటే నేచర్ తో కనెక్టివిటీ ఇక్కడ బాగా కనిపిస్తా ఉంది. గిరిజనులు, ఏజెన్సీ ప్రాంతం, స్వామివారి దర్శనం ఇవన్నీ కూడా ఒక న్యూ ఎక్స్పీరియన్స్. ఇట్స్ వెరీ రియల్ వండర్ ఎక్స్పీరియన్స్ అండి. మొత్తం మనం అంటే మనం ఆంధ్రప్రదేశ్ లో ఏ కొండ మీదకి వెళ్ళి ఏ మనం గుడి దగ్గరికి వెళ్ళినా కానీ ఈ ఎక్స్పీరియన్స్ ఎవ్వరికీ రాదు. ఇక్కడికి వచ్చి చూస్తే మీకు మేఘాలు మీ పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. పొగమంచులోంచి మీరు చూస్తుంటే మీరు ఊటీలో ఉన్నారా లేకపోతే కొడైకెనాల్లో ఉన్నారా అనిపిస్తుంటే ఒక్కొక్కసారి సందర్భంలో. ఇక్కడ నుంచి చూస్తే మీకు తాటిపూడి రిజర్వాయర్ చూస్తుంటే మీకు సేమ్ మనం తిరుమలలో ఉన్న కోనేటి
కోనేటి వాగులాగా మనకి అనిపిస్తుంటది. ఇక్కడి నుంచి చూస్తుంటే అంత విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్కరు ఇక్కడికి రావాలి, దర్శనం చేసుకోవాలి, స్వామివారి భాగ్యం తీసుకోవాలని కోరుకుంటున్నాం. నారాయణరావు గారు, బేసికల్ గా అసలు వెంకటేశ్వర స్వామి ఈయన్ని చూస్ చేసుకోవడం అనేది ఇట్స్ బిగ్గెస్ట్ థింగ్ అండి. బేసికల్ గా నాస్తికుడు అయినా కానీ ఈయన్ని చూస్ చేసుకుని ఇలా దగ్గరుండి కట్టించుకోవడం అనేది వెంకటేశ్వర కటాక్షం. యాక్చువల్ గా లేని చోట క్రియేట్ చేయడం అనేది ఒక అద్భుతం. అదే అంటున్నాను, ఈయనకి వెంకటేశ్వర ఆశీస్సులు పుష్కలంగా ఉండబట్టే ఈ కార్యక్రమం అంతా అయిందని చెప్పి నేను భావిస్తున్నాను. దాంట్లోనూ సక్సెస్ఫుల్ గా ఫస్ట్ ఇయర్ అంటే ప్రథమ వార్షికోత్సవం అనితర సాధ్యుడో లేకపోతే ఇంకేమన్నా ఉంటే కనుక వర్డ్స్ అన్ని కూడా ఈయనకి అంటే సార్థకత్వం చేయొచ్చు. నారాయణరావు గారు, ఏమనిపిస్తోంది స్వామివారి దర్శనం ఫస్ట్ ఆ విగ్రహానికి సంబంధించి మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనుభూతి పొందారు చెప్పండి. నమో వెంకటేశాయ. ముందుగా శ్రీ వైకుంఠగిరి అనంత వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఇక్కడికి తీసుకొచ్చి నిర్మించినటువంటి ప్రతిష్ఠించినటువంటి క్షేత్రాన్ని కర్రి సముద్రారెడ్డి గారికి, ఆయన కుటుంబ సభ్యులకు, వాళ్ళ తల్లిదండ్రులకి, ఆయన భాగస్వామి అయినటువంటి ఆయన భార్యకి, పిల్లలందరికీ కూడా ఈ ఉత్తరాంధ్ర ప్రజల నుంచి మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నిజంగా ఆ స్వామివారే ఆయన సంకల్పంతో ఇంత మంచి కార్యక్రమాన్ని 18 కిలోమీటర్లు ఒక ప్రభుత్వం కూడా కొన్ని సంవత్సరాలు తీసుకునే రోడ్డు వేయడానికి ఈ క్రమంలో కింద నుంచి పైదాకా 18 కిలోమీటర్ల ఘాట్ రోడ్ నిర్మించి ఆయనే అన్ని తానే తన టీం తోటి ఇంత ఘాట్లో 18 కిలోమీటర్లో రోడ్డు నిర్మించడమే కాకుండా కలియుగాన్ని తీసుకొని వచ్చి ప్రజలకి ఈ విధమైనటువంటి నిర్మాణం చేపట్టడం వల్ల, ఇంత పెద్ద ఆధ్యాత్మిక యాత్రను నిర్మించడం వలన తిరుపతికి కూడా ఫ్లోటింగ్ తగ్గే అవకాశం ఉంది. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు తిరుపతికి వెళ్ళి అక్కడ చాలా ఇబ్బందులు పడుతుంటారని చూస్తాం. నేరుగా స్వామివారు అలాంటి ప్రజలందరికీ కూడా తిరుపతిని, ఆ ముక్తి, ఆ భావాన్ని, ఆ అనుభూతిని పొందే అవకాశాన్ని కల్పించినటువంటి కర్రి సముద్రారెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నానండి. నిజంగా ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం. భక్తులందరూ కూడా ఇక్కడ స్వామివారి ఆశీస్సులు తీసుకుంటే వాళ్ళు పొందే అనుభూతి వేరేగా ఉంటుందండి. ఈ మబ్బుల్లో 3300 మీటర్ల హైట్లో ఇక్కడ నిర్మించడం అనేది చాలా కష్టం. ఎందుకంటే గతంలో అరకు వెళ్లే రోడ్లో 2000 మీటర్ల ఎత్తులో రైలు వంతెన నిర్మాణాలు చేపడితేనే ఇప్పుడు కూడా ఒక హిస్టరీగా చెప్పుకుంటున్నాం. ఇది కూడా ఒక హిస్టరీ అండి. తెలంగాణలో యాదాద్రి నిర్మాణం చేపట్టిన కేసీఆర్ ఎంత గొప్ప వ్యక్తో మా అందరి దృష్టిలో నిజంగా చెప్పాలంటే దీని నిర్మాణం చేసినటువంటి వ్యక్తి కర్రి సముద్రారెడ్డి గారిని కూడా అదే మేము దీంతో ప్రజలందరూ కూడా ఆయనకి రుణపడి ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నామండి. ఆయన శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు ఆయన కుటుంబానికి ఇచ్చి ఈ సనాతన ధర్మాన్ని రోజు రోజు కూడా సమాజం పతనావస్థకి చేరుతున్న క్రమంలో ప్రతి ఒక్కరు కూడా వ్యాపారాలు లేదంటే పారిశ్రామిక దీనిగా వెళ్ళాలనుకునే ఈ రోజుల్లో కూడా సనాతన ధర్మాన్ని రక్షించి ఈ సమాజాన్ని సన్మార్గంలో తీసుకెళ్ళడానికి ఒక స్ఫూర్తి ఈ తరానికి, రాబోయే తరానికి, నవతరానికి, అన్ని తరాలకి కూడా ఆయన ఒక స్ఫూర్తి అని చెప్పేసి నేను ఖచ్చితంగా తెలియజేస్తూ నమో శివాయ, నమో వెంకటేశాయ. ఆయనకి మనస్ఫూర్తిగా ఆయన కుటుంబానికి ఒక భక్తుడిగా, ఆయన మిత్రుడిగా మేము గర్వపడుతున్నాం. ఆయనతో పరిచయం లేని వాళ్ళందరూ కూడా బాధపడతారు, పరిచయం ఉన్న జీవితకాలం కూడా సంతృప్తి చెందుతారండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది స్వామివారి దర్శనం, ఇక్కడున్న వాతావరణం? స్వామివారి ఇక్కడికి రావాలని అనుకోవడం, ఆ అనుకున్న ఉద్దేశానికి సాగర్ రెడ్డి అనే ఒక పనిముట్టు రావడం, ఆ వచ్చి ఇక్కడ ఒక టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయడం, స్వామివారి ఇక్కడికి రావడం, ఇదంతా మన అదృష్టం. ఆయన్ని దర్శించుకోవడానికి మన ఇక్కడ రావగలగానికి నా అదృష్టం. నమో వెంకటేశ్వర. ఈ రోజుల్లో గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకునే సమయం కూడా మనం ఇవ్వలేకపోతున్నాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కట్టి పడేసినట్టు ఇక్కడున్న ఆ వాతావరణం కావచ్చు, ఆ ఆధ్యాత్మిక వాతావరణం ఎలా అనిపిస్తుంది? ఇక్కడున్న వాతావరణం ఆరోగ్యకరమైన వాతావరణం, దాన్ని ఆధ్యాత్మిక వాతావరణం కింద మార్చింది సాగర్ రెడ్డి. ఇన్ఫ్యాక్ట్ గట్టిగా మాట్లాడితే ఇక్కడ రకరకాల ఈయన బుర్రలో బోల్డెన్ ఐడియాలు ఉన్నాయి. ఏమైనా జరగచ్చు. వచ్చే కాలంలో వెల్నెస్ సెంటర్ రావచ్చు, లేదా హాస్పిటల్ రావచ్చు, లేదా అంటేను ఏమంటారు వృద్ధాశ్రమాలు కావచ్చు. ఎందుకంటే
ఈ ఆరోగ్యమైన వాతావరణం, ఆధ్యాత్మిక వాతావరణం ఆయుష్ని పెంచుతుంది. మాలాంటి ముసలాళ్ళకి ఏమన్నా కడతాడేమో చూస్తే అప్పుడు మేము కూడా వచ్చి టెంపుల్లో కూర్చుని భజన చేసుకుంటాం. నమో వెంకటేశ్వర.